మురారి పరిమళ డాక్టర్ని అలాగే ఆర్టిస్ట్ని తీసుకుని వస్తాడు. ఇక ఆ ఆర్టిస్ట్తో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు చాలా జాగ్రత్తగా గీయు, ఆ గీసిన దాని మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పరిమళ డాక్టర్ కూడా, డాక్టర్ మీరు కూడా బాగా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు పరిమళ డాక్టర్ సరే అని చెప్పి అంటారు. ఇక పరిమళ డాక్టర్ ఇలా అలా అని చెప్తూ ఉంటే ఆ ఆర్టిస్ట్ అయితే అక్కడ గీస్తూ ఉంటాడు బొమ్మ. అది చూస్తున్న ముకుంద అలాగే దేవు వాళ్ళిద్దరూ అయితే చాలా కంగారు పడిపోతూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు మేమేం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఇక ఆర్టిస్ట్ అయితే ఆ బొమ్మను గీస్తూ ఉంటే దేవ్ అయితే మీద నుండి అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం బొమ్మ గీస్తాడో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఆ ఆర్టిస్ట్ గీసేసానని చెప్పేశాక మురారి అయితే ఎస్ దొరికాడు అని చెప్పి ఏ దేవ్ నువ్వు రాయలాగా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అది విన్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పెద్దమ్మ చూడు పెద్దమ్మ ఈ దేవ్ అని చెప్పి ఆ ఫోటోని ఇలా చూపిస్తూ ఉంటాడు. ఇక ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలా ఏంటా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక దేవ్ కూడా ఏంటి నిజంగానే నా బొమ్మే గీసారా అని చెప్పి కంగారు పడుతూ మీద నుండి కిందకి దిగుతూ వస్తూ ఉంటాడు. ఇక అదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ముకుంద అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరు ఒకటవునన్నారా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.